అయితే మీకు ఒక మూవీకి మీకు సంగీతం అందించే ముందు ఆ మూవీలో మెయిన్గా మీరు ఏం చూస్తారు? అంటే అవన్నీ చూడకుండా మనకి డైరెక్టర్ ఏది చెప్తే అది కంటిన్యూ అయిపోతారా? సింగర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ నేను కథ వింటాను. ఓకే. కథ ఎలా ఉంది, ఓకే ఓకే బాగానే ఉంది, ఓకే ఆ కథని చెప్పినట్టుగా డైరెక్టర్ ప్రజెంట్ చేయగలరా, ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ బడ్జెట్. ఇప్పుడు నా ఒక్కదాంతో కూడుకున్న పని కాదు కదా, ఆర్కెస్ట్రా, సింగర్స్, రైటర్స్ అండ్ మిక్సింగ్, రీ రికార్డింగ్, ఇన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ డబ్బుతోనే, పైసామే పరమాత్మ. సో పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. సో సో అలాగా బడ్జెట్ చూస్తాను. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఐసీ ప్రాపర్గా రిలీజ్ చేయగలరా. ఇప్పుడు ఎన్ని సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో కంప్లీట్ అయిపోయి కూడా అలా ఉన్నాయి, బట్ అది కాదు ఇంపార్టెంట్, రిలీజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉంటే చూస్తాను. బట్ అంతా చూసిన తర్వాత కూడా అగైన్ ఫేట్. సో ఫైనల్గా మళ్ళీ ఏదో ఒకటి జరగచ్చు, బట్ అన్నీ బాగుండి మంచిగా నేను అనుకున్నట్టుగా రిలీజ్ అవ్వచ్చు. సో అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ ఎంత ప్యాషనేట్గా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్కి అంత ఛాలెంజింగ్గా ఉంటుంది. సో నాకు ఇలా కావాలండి అలా కావాలండి ఇన్వాల్వ్ అయ్యి, సో డైరెక్టర్ కూడా నేను కూడా కథలో కూర్చుని, ఇప్పుడు సపోజ్ శ్రీనివాసరెడ్డి గారి సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అదిరిందయ్య చంద్రన్ కానీ, టాటా బిర్లా మధ్యలో లైలా కానీ, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్ కానీ, పర్టికులర్ ఆయన వరకు మాత్రం నేను స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాను. ఆయన కూడా నాకు మొత్తం స్టోరీ చెప్తారు, సిచ్యువేషన్ చెప్పరు. ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్నా కానీ ఏమంటే ఇది ఇస్ ద సిచ్యువేషన్, వీళ్ళిద్దరు ఇలా దెబ్బలాడుకుంటారు, లేకపోతే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, పాట పాడతారు. ఆయన స్టోరీ చెప్తారు, స్టోరీ చెప్పేసి మేడం మీ ఇష్టం, ఇందులో ఎక్కడ పాట మీరు పెట్టమంటారు. ఆ ఫ్రీడమ్ అందరికీ రాదు, అందరూ ఇవ్వరు. సో పాట బాగుండాలి, మీరు మంచి ట్యూన్ ఇవ్వండి, నేను ఎక్కడో చోట నేను పెట్టుకుంటాను. సో మంచి పాట వేస్ట్ అవ్వకూడదు, అది ఆయన కాన్సెప్ట్. అసలు యాక్చువల్గా అదిరిందయ్య చంద్రం మొత్తం సినిమా అయిపోయింది, పద్మావతి పాట అనేది లేదు అందులో. ఓకే, అసలు సిచ్యువేషన్ లేదు, ఆ టైం కూడా లేదు అందులో. నేను ఊరికే ఏదైనా మంచి ట్యూన్ వస్తే వినిపించడం అలవాటు. సో నేను భాస్కర్ భట్ల గారు అండి మాస్ ట్యూన్ ఎలా ఉందని అంటే, భలే ఉందండి ఈ పాట, నేను ఎలాగోలాగా ఆ సెకండ్ హీరోయిన్ పేరు మార్చేసి పద్మావతి అని పెట్టి సాంగ్ పెడతాను. సో దట్స్ బిగ్గెస్ట్ హిట్. సో అలాగ అనుకోకుండా అలా కలిసి వస్తాయి, కుదురుతాయి. మరోవర్ మీరు సంగీతం అందించిన సినిమాలు స్టోరీస్ పక్కన పెట్టినా కూడా మీ సాంగ్స్ మాత్రం అన్ని సూపర్ హిట్. అవునండి, అవును, నేను అదే చూసుకుంటా. బికాజ్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఒక్క టెక్నీషియన్తో ఉండదు. అందరి 24 క్రాఫ్ట్స్ కుదరాలి అండ్ అందరి టైం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ నా వర్క్ ఏంటంటే నేను బెస్ట్ ఏం చేయగలిగాను, నా ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, నా ఆడియో వర్క్ ఎలా ఉంది, అంతవరకే నేను చూసుకోగలను. దాని తర్వాత సినిమా కంప్లీట్ అయిన తర్వాత అంటే కొన్ని సినిమా స్టోరీ బాగాలేకపోయినా ఇది హిట్ అయినా కూడా అంటే క్రిటిక్స్ ఏమంటూ ఉంటారు అంటే పాటలు బాగున్నాయి కానీ సినిమా బాగాలేదు అన్నప్పుడు అంటే పట్టించుకోరా? సినిమా బాగోదని మనకి తెలుసు, బట్ అది ఏం పట్టించుకోవద్దు, మనది బాగుంది కదా, ఓకే, మనల్ని ఎవరేమనలేదు, దట్స్ ఓకే. సి ప్రొడ్యూసరు డైరెక్టరు మనల్ని నమ్మి వచ్చి పెట్టుకున్నందుకు ఓకే, శ్రీలేఖ వరకు శ్రీలేఖ న్యాయం చేసింది, బట్ మిగతాదంటే మనకు సంబంధం లేదు. ఓకే, అలాగే మీ మూవీస్లో సింగర్స్ పాటించే ముందు అంటే సెలెక్టివ్గా చేసుకుంటారా, లేకపోతే మీరు కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? చాలా మందిని ఎంకరేజ్ చేయకూడదు అని కాదు, అలా అని చేయాలని కాదండి. బేసిక్గా నా సాంగ్కి ఇప్పుడు ఒక ట్యూన్ కంపోజ్ చేశాను, ఈ ట్యూన్కి నాకు ఒకళ్ళు సౌండ్ అవుతారు, నాకు వాళ్ళైతేనే న్యాయం, కొత్త వాళ్ళు కూడా పాడతారు, బట్ వాళ్ళైతే నేను న్యాయం చేయగలరని ఒకటి ఉంటుంది. నేను పర్టికులర్గా నేను కూర్చుంటా. ఓకే, అలా మీకు బాగా ఇష్టమైన సింగర్ వాళ్ళే కావాలి అని బాగా ఇష్టమైన సింగర్స్ కార్తీక్, ఓకే, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సింగర్స్ అనురాగ్ కుల్కర్ని, ఓకే, అండ్ శ్రేయా ఘోషల్. ఇంకా నా పాటలు అప్పట్లో అంటే ఇంకా బాలుగారు చిత్రే, ఏ సాంగ్ చూసినా ఇంకా వాళ్ళే కాంబో, దట్స్ ద బెస్ట్ కాంబో అండి. ఇంకా అంటే నా పాటను వాళ్ళకి ఇస్తే ఇప్పుడు నేను ఒక 50% ఇచ్చానంటే ఇంకో 50% యాడ్ అయ్యి వాళ్ళు పాడతారు. మీ 25 years జర్నీలో చాలా మంది సింగర్స్ చూసారు, బట్ అప్పటికంటే ఇప్పుడు అంటే మీ సీనియర్స్ మీరందరినీ చూసి యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫీమేల్స్ కూడా చాలా మంది వస్తున్నారు కదా, సో దీన్ని ఎలా చూస్తారు? సింగర్స్ బాగా వస్తున్నారండి ఇప్పుడు, అంటే అప్పుడు సింగర్స్ వేరు, ఇప్పుడు సింగర్స్ వేరు రకాల, అంటే కొత్త కొత్త వాయిసెస్, టిపికల్ వాయిసెస్. నాకు ఎస్పెషల్లీ తమిళ్లో చూసారంటే ది అనే అమ్మాయి చాలా టిపికల్గా ఉంటుంది, చమ్కీలా అంగిలేసి. సో వెరీ వెరీ డిఫరెంట్ వాయిసెస్ అండ్ మంగ్లీ లాట్ ఆఫ్ సింగర్స్. బట్ అంటే ఎంతవరకు ఎన్నేళ్ళు స్టాండ్ అవుతారు అనేది నో ఐడియా యాక్చువల్గా. పూర్వం సింగర్స్ ఉన్నారంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు
కంటిన్యూస్గా ఒక 1 decade 2 decades వరకు అంటే అంత ఇదిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. బట్ ఇప్పుడు వచ్చే సింగర్స్ ఎంతకాలం నిలబడతారు అనేదే తెలియట్లేదు. మీరు అన్నది కరెక్ట్. చాలా మంది సింగర్స్ ఒక్క పాటతో హిట్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ కనిపించడం లేదు. చాలా మంది కూడా ఇలా వస్తున్నారు అయిపోతున్నారు. అంటే ఎక్కడ డిఫరెన్స్ మీరు చూస్తున్నారు? ఇండస్ట్రీలో డిఫరెన్స్ వచ్చిందా, లేకపోతే ప్రేక్షకులు ఆదరించడంలోనా? చాలా మంది యంగ్ టాలెంట్స్ కూడా బయటకు వస్తున్నారు కదా. రెండు మీరు పూర్వం చూసారంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. వేళ మీద లెక్కెట్టచ్చు. చక్రవర్తి గారు, మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత కీరవన్ అన్నయ్య, కోటి గారు. అంటే వేళ మీద ఓకే మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారబ్బా, ఓకే ఈ సినిమాకి ఇలా ఉండేది. సింగర్స్ ఎవరున్నారు? బాలు గారు, చిత్ర గారు, జానకి గారు, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే సుశీల గారు, ఇంకా ఘంటసాల గారు, ఇంకా మరి నా చిన్నప్పుడు అనుకోండి. ఓకే నాకు తెలిసిన ఈ సింగర్స్ తక్కువ మంది ఉండేవారు. తక్కువ. బాలు గారు తర్వాత మనో గారు. సో ఇట్లా ఓకే ఇంకే పాట వచ్చినా అక్కడక్కడే షిఫ్ట్ అయ్యేది. ఏ సినిమా వచ్చినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే షిఫ్ట్ అయ్యేది. ఇప్పుడు చూస్తే మీరు కాంట్ బిలీవ్ అసలు ఇంతమంది మ్యూజిక్ రైటర్స్ ఉన్నారా, ఇంతమంది సింగర్స్ ఉన్నారా, రైటర్స్ని తీసుకోండి ఇంతమంది రైటర్స్ ఉన్నారా. అసలు ఇలా నా పక్క సందుకు వెళ్తే ఒక మ్యూజిక్ రైటర్, ఒక స్టూడియో, వాళ్ళకంటే ఒక స్టూడియో, అలా పక్కెళ్తే ఒక రైటర్, అలా పక్కెళ్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో నిన్నటి వరకు ఏదో ఒక అసలు సంబంధం లేని పని చేసుకునే ఒక అబ్బాయి కూడా కట్ చేస్తే పేపర్లో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. సో ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగిపోయారో జనాలకు కూడా కొత్తదనం ఇంకేముంది ఇంకొకటే వాయిస్ కాదు. సో ఎప్పుడైతే ఒకటి అలవాటు చేశారో ఇంక దాన్ని నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇప్పుడు బాంబే నుంచి తీసుకొచ్చి పాడించడం అప్పుడు లేదండి. ఇప్పుడు నేను చేసే టైంలో అదర్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి పాడించడం అనేది చాలా రేరు. ఒకప్పుడు సంగీతంలో మనకి ఇది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ కరెక్ట్గా రెహమాన్ గారి దగ్గర నుంచి వచ్చింది. బాంబే నుంచి చెయ్య ఇలా పాడించడం, మలయాళం సింగర్స్ నుంచి, ఇంకా కావాలంటే అమెరికా నుంచి. సో కొత్తదనం కావాలి అని అనుకునేటప్పుడు పెరిగిపోతూ ఉంటారు, మార్చేస్తుంటారు. అలానే నువ్వు బాగా పాడలేదని కాదు, బాగా చేయలేదని కాదు, ఇంకొకరిని ట్రై చేద్దాం. అలాగే మీరు అన్నట్టుగా ఒకప్పుడు సాంగ్స్ ఇప్పటికీ విన్నా కూడా ఒక అర్థం అనేది, ఒక విలువ అనేది ఇప్పుడు వచ్చే సాంగ్స్ ఆ మీనింగ్ ఏంటి, పాట విన్నా కూడా 100 సార్లు విన్నా మైండ్కి కూడా ఎక్కని లిరిక్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అనేది ఇలాగా వస్తూ ఉంటే మనకు మ్యూజిక్ అనేది ఇది ఒక ట్రెండ్ అండి. ఇప్పుడు సైకిల్ తిరుగుతూ ఉంటుంది కదా, భూమి గుండ్రంగా తిరిగినట్టు మళ్ళీ అది వస్తుంది వెనక్కి. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పాత రోజుల్లాగా వస్తాయి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రెండ్. సో ఇట్స్ అన్ఎండింగ్. అది ఎక్కువగా మీరు సురేష్ ప్రొడక్షన్స్ లో ఎక్కువగా మ్యూజిక్ రీజన్ 13 సినిమాలు చేశాను. రీజన్ నథింగ్, నాయుడు గారు నమ్మారు, దాసరి గారు నమ్మినట్టే. సో ఆయన వరుసగా మూవీస్ ఇస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నాను. ప్రతిదీ బ్లాక్ బస్టర్ ఆయన చేసిన. ఈవెన్ ఆయన లాస్ట్ సినిమా నేనేం చిన్నపిల్లనా కూడా ఇట్స్ మై మూవీ. అలాగే ఈ 25 years ప్రస్థానంలో మీరు గిన్నీస్ బుక్లో కూడా మీకు ప్లేస్ కలిపింది. ఆ మూమెంట్ అనేది ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే గిన్నీస్ అనేది నాకు 25 కంప్లీట్ చేసినందుకు కాదు, బట్ ఫస్ట్ యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 12 years చేసినందుకు వచ్చింది. సో అదే చెప్పాను కదా, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఈ 25 yearsలో. బట్ ఎప్పుడు కూడా నేను దేనికి రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. 25 years హ్యాపీగా ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. బట్ ఈ 25 yearsని ఇలాగే వదిలేయకూడదు. బట్ ఏదైనా ఒక ఇది చేయాలన్న ఒక థాట్ వచ్చినప్పుడు, సో 25 కంట్రీస్లో ఇన్ ద రేర్ కంట్రీస్లో 25 shows చేయాలి. ప్లాన్ చేశాను. లాస్ట్ మార్చ్లో ప్లాన్ చేశాను. సో 5 countries అయినాయి, అన్ని UAE కంట్రీస్ అయినాయి. సో మధ్యలో మళ్ళీ సమ్మర్ రావడం, మళ్ళీ నా వర్క్స్కి చిన్న గ్యాప్ తీసుకుని మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఇన్ ద ఏప్రిల్లో మళ్ళీ స్టార్ట్. సో అంటే ఇంత టైంలో కంప్లీట్ చేయాలని నేను అలా ఏం టార్గెట్ పెట్టలేదు, బట్ 25 కంప్లీట్ చేయాలి.